ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు భయాందోళనకు, వేధింపులకు గురి చేస్తున్నారని నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన సంద శ్రవణ్ ఆరోపించారు. సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022లో మిర్యాలగూడకు చెందిన దాసరి మౌనికతో తనకు వివాహం జరిగిందని, 6 నెలల పాటు మంచిగానే కాపురం కొనసాగిందని తెలిపారు. నా భార్య సోదరుడైన దాసరి నరేష్ తన అక్కర నిమిత్తం తన వద్ద నుండి 1,10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, అనుకున్న టైంకు ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదని, ఈ సందర్భంలో తన భార్య పుట్టింటికి వెళ్లిందని, డబ్బుల విషయంలో తనకు తన బామర్ది మధ్య గొడవ జరిగిందని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత తన భార్యను తన దగ్గరికి పంపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక 50 మంది తన ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వకుండా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇటు విషయంపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ తన ఫిర్యాదును తీసుకోకుండా తననే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ నన్ను మహిళా పోలీస్ స్టేషన్ కి పిలిపించి తనను విపరీతంగా కొట్టారని అన్నారు. డీజీపీకి, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదని తెలిపారు. పోలీసుల నుంచి వేధింపులు తాళలేక తనకు తన భార్య నుండి విడాకులు కావాలని కోర్టులో కేసు వేయడం జరిగిందని, కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ నల్గొండ, మిర్యాలగూడ పోలీసులు 498 కేసులు అని చెప్పి భయాందోళనలను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉంటే 498 కేసును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. తన భామర్దుల నుండి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కౌన్సిలింగ్ల పేరుతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులపైన చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వాళ్ళు ఏం చేశారు, సెంటర్లో మమ్మల్ని మా ఇంట్లో ఆడవాళ్ళని తిడతావా, లేకపోతే మా ఇంట్లో మమ్మల్ని తిడతావా, అది ఇదని సెంటర్లోనే బట్టలు చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టిరు. కొడితే అప్పుడు దెబ్బలతోటి, చిరిగిన బట్టలతోటి ఐ విట్నెస్ జనాలను తీసుకొని పోయి అప్పుడున్న రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన 2024. కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ తీసుకోకపోగా నన్నే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే నేనేం చేసిన, అప్పుడు వేటీ న్యూస్ లేపించిన జనాలకు తెలియాలి. వేటీ న్యూస్ లేపించిన తర్వాత డీజీపీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. పోలీసు వాళ్ళు ఇట్లా పట్టించుకుంటలేరు నా కంప్లైంట్, నాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తెలిసింది, పోలీసు వాళ్ళకు మా వైఫ్ వాళ్ళకు కూడా తెలిసింది. అయితే డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తావా అని మళ్ళీ ఏం చేశారు, నల్గొండ మహిళా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి కౌన్సిలింగ్ అని అప్పుడు విజయపేట కూడా ఫోన్ చేయించారు. కౌన్సిలింగ్ అని పిలిపించి ఆ మేడంతో ఇష్టం అన్నట్టు కొట్టించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వేటి న్యూస్లో న్యూస్ వేయించిన, ఇట్లా నన్ను కౌన్సిలింగ్ అని పిలిపించి కొట్టిర్రు, అసలు నాకు ఎక్కడ న్యాయం జరగలేదు అని. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏ న్యాయం జరగలేదని నా నేను బతుకుతున్నాను. మళ్ళీ ఏం చేసింది, ఆమె వచ్చింది, నేను మంచిగా ఉంటా, నాన్నతో నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో వచ్చింది. సరే నేను కూడా యాక్సెప్ట్ చేసిన. వచ్చి ఉండకుండా వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు, వాళ్ళ అన్నలు తాగుపోతారు, గంజాయి అలవాటు ఉంది వాళ్ళకు, నాటుసారా తాగుతారు, పనులు చేయరు, అసలు వాళ్ళు ఆటోలు దొరుకుని బతుకుతారు. నేను ప్రొఫెషనల్గా బతుకుతున్నా, నాకు అమ్మ నాన్న లేరు, మా ఇంటికాడ సొంతంగా 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఏదో నా బతుకు నేను బతుకుతున్నా. అయితే అమ్మాయి కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న ఇల్లు అమ్ముకొని మిర్యాలగూడలో ఉండాలి, లేదు అంటే నేను బ్లేమ్ చేస్తున్న కాన్సెప్ట్ తోటి విపరీతంగా మా ఇంటికి వచ్చి బ్లేమ్ చేసింది. అయినా సరే భరించిన. అయితే ఫైనల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళన్న దాసరి సురేష్, దాసరి హరీష్, దాసరి మహేష్, దాసరి నరేష్ ప్లస్ మా వైఫ్ మౌనిక ఇంటి దగ్గర ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడలో ఉంటేనేమో ఉన్నాడు, లేదు అంటే వీళ్ళు చంపుతాము అని డైరెక్ట్ మహిళా పిఎస్లో చెప్తున్నాడు. అయితే నేను ఎందుకుంటా, ఆయన ఎందుకుంటాడు అని ఉపేందర్ సార్ కూడా వాళ్ళు అడిగారు, మిర్యాలగూడలో ఎందుకుంటాడు అబ్బాయి అని. అయితే నేనైతే ఉన్నాను సార్ అని చెప్పిన. దీనివల్ల ఏం చేశారు, రూరల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, ఆమెను కొట్టకుండా కొట్టిందని, తిట్టకుండా తిట్టిందని, వాళ్ళ విధానాలను ఏదో నేను డబ్బులు ఇవ్వడం వల్ల, వాళ్ళు నాకు ఇవ్వకపోవడం వల్ల, నేను వాళ్ళ విధానాలు తిట్టడం వల్ల ఈమె ఏం చేస్తుంది, 490 అవి పట్టుకొని వచ్చి 498 ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది సైదాబాబు సార్ దగ్గర. ఆ సార్ ఏం చేసిండు, నువ్వు వస్తావా రావు, లేదంటే జీప్ పంపిస్తామని రకరకాల ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ పారిపోయిన తర్వాత అయినా కూడా ఆయన ఫోన్లు అప్పుడు కానిస్టేబుల్తో ఫోన్లు చేపించి ఇబ్బంది పెట్టాడు. ఇక లాభం లేదు, ఈ అమ్మాయి ఎన్ని రోజులున్నా ఇట్నే ఇబ్బంది పెడుతుందో వాళ్ళ అమ్మాయి ఇట్నే ఇబ్బంది పెడతారని నేను కిరణ్ కుమార్ సార్ నల్గొండ లాయర్ని పట్టుకొని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసిన. కేసు నెంబర్ అయింది, అంత అయింది. ఈ డైవర్స్ పిటిషన్ వేసింది నల్గొండ పిఎస్లో ఒకటి ఇచ్చిన,
ఉమెన్స్ పిఎస్లో ఒకటి ఇచ్చిన. నాకు ఏ శిక్ష ఇచ్చినా సరే నేను భరిస్తా, అంతేగాని మీరు కౌన్సిలింగ్ పిలిపించి నన్ను కొట్టకండి, గతంలోనే కొట్టిర్రు, మళ్ళీ నేను తన్నులు తినే ఓపిక నాకు లేదు అని చెప్పినా కూడా వినకుండా ఇబ్బంది పెట్టారు. మహిళా పిఎస్ నల్గొండలో ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్సీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఏమని, ఇంకా మేము అబ్బాయిని పిలువమని 19th రోజు కేసు క్లోజ్ చేసామని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే హెచ్ఆర్సీ వాళ్ళు ఎస్పీ గారు కూడా ఒకటి ఎన్క్లోజ్ పంపారు. అయితే మేము ఏం కేసు ఏం చేయం అది అన్నారు. అయినా సరే మళ్ళీ పోలీసు వాళ్ళతో ఏదో రకంగా రూరల్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఇబ్బందులు పెట్టిస్తున్నారని మళ్ళీ ఏం చేసినా రీసెంట్గా మళ్ళీ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. జరిగింది మొత్తం చెప్పి అసలు ఏం జరిగింది, ఫస్ట్ కార్ నుంచి మా మధ్యలో ఏం జరిగింది, పోలీసు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేది అన్ని విధాలుగా నేను మొత్తం పర్ఫెక్ట్గా రాసి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి అది ఎంతవరకు కేసు నడిచిందో తెలియట్లేదు. అయితే మా వైఫ్ వాళ్ళ అన్నలు పోలీసు వాళ్ళతో ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు అని మా లాయర్ సార్ తోటి కూడా లీగల్ నోటీస్ పంపించిన, కిరణ్ సార్ తోటి. ఇది లీగల్ నోటీసు పంపించిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫోన్ చేసిన తర్వాత కూడా ఆగిరు. ఇక లీగల్ నోటీస్ పోయిన తర్వాత ఆగిరు. ఈ అమ్మాయి వాళ్ళు తీయరంట, అట్లనే పిలిపియండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, కొట్టండి, ఏదో రకంగా అబ్బాయిని అంటే నల్గొండ మహిళా పిఎస్ పిఏ గారు ఒకటే చెప్పారంట, అబ్బాయి ఏదన్నా లీగల్గా పోతుంటున్నాడు, మేమేం చేయలేము, ఏదనంటే కోర్టులో చూసుకో, కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి మేము చేయడానికి ఏం లేదమ్మా, కావాలంటే 498 కేసు చేయమంటే చేస్తాం, అంతే తప్ప అబ్బాయిని మేము పిలిపియము, మేము ఏం చేయమంటే సరే సార్ అని పిటిషన్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది. మళ్ళీ రీసెంట్గా ఏం చేశారు, మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పోయి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు. 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారితో ఫోన్ చేయించి మరి కౌన్సిలింగ్ రావాలమ్మా అంటే, సార్ నేను డైవర్స్ పిటిషన్ వేసుకున్నాను, తర్వాత కోర్టులో పెండింగ్లో కేసు నడుస్తున్నది, ఆల్రెడీ ఫస్ట్ హియరింగ్ అయిపోయింది, సెకండ్ హియరింగ్ నెక్స్ట్ మంత్ 24th ఉంది. ఆనరబుల్ నల్గొండ కోర్టు ఏ విధమైన శిక్ష చేసినా సరే నేను దాన్ని భరిస్తా. కానీ నల్గొండ పోలీసులు గతంగానే పిలిపించి కొట్టిర్రు, వాళ్ళు మా వైఫ్ వాళ్ళు కొట్టిర్రు, మా వైఫ్ వాళ్ళు కొడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవ్వరు లేరు, అన్న కానీ అక్కజల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అసలు నా వెనక నిలబడి ఈ పక్కన నా వెనక కూర్చొని నాకు ఇది అని ప్రాబ్లం చెప్పుకుంటాను కూడా ఎవ్వరు లేరు. నన్ను ఒక్కరిని చేసి విపరీతంగా మా వైఫ్ వాళ్ళ అన్నలకు దొరికితే సంపదాన్ని తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు నన్నే తిరుగుతున్నారు. అంటే నేను సావాలన్నా బతకాలన్నా. అసలు ఈ 498 అమ్మాయి కాదు, నన్ను 3 సంవత్సరాల నుంచి హరాస్మెంట్ చేస్తున్నారు, మామూలు హరాస్మెంట్ కాదు. ఈ అమ్మాయి హరాస్మెంట్ చేసిన 498 అని పెట్టింది, కానీ ఈ అమ్మాయి నేను చేయడం కాదు, వాళ్ళు నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టి పోలీస్ స్టేషన్లో కొట్టించి ఎక్కడ పోయినా కూడా అమ్మాయి వాళ్ళు అన్నారు నన్ను హరాస్మెంట్ చేశారు, నా డబ్బులు తీసుకున్నారు, నా కొడుకుని దూరం చేశారు, నా భార్యను దూరం చేశారు. ఈ కోపంలో నేను వాళ్ళ వదినలను కావచ్చు, వాళ్ళ అన్నలను కావచ్చు తిట్టిన, వాళ్ళు కూడా నన్ను అంతకంటే ఎక్కువ తిట్టిరు. నేను తిట్టిన ఏదో ముందులో పెట్టుకొని నా భార్యతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి 498 పెట్టించినారు. ఎవరు? దాసరి నరేష్, దాసరి సురేష్, దాసరి హరీష్, దాసరి మహేష్, నవ్య, అలాగే మమత. వీళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నేను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, లేదు అంటే వాళ్ళ అన్న అంటుండే మహిళా పిఎస్ దగ్గర మా మామయ్య రిటైర్డ్ సిఐ కూర్చోబెట్టి వాళ్ళ అన్నని అడిగితే, అప్పుడు ఉపేందర్ సారు మన రీసెంట్గా ఎస్ఐ సారు ప్రాబ్లం ఏందని అడుగుతా, వాళ్ళ పెద్దని అంటాడు, మేము చెప్పినట్టు ఈయన వాడు ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడ ఉంటేనేమో ఉన్నాడు, లేదంటే వాడిని చంపి 6 ఏళ్ళైనా జైలు పోతానని అంటున్నాడు. ఉపేందర్ సార్ ఉండి మనం చంపితే జైలుకు పోవా, చట్టం నేను వదిలిపెడతావా, నీకు భార్య పిల్లలు లేరా, ఎందుకు అబ్బాయిని చంపేదంటే వాడిని అంతే చంపుతా. నేను మా మామయ్య అడిగినా కూడా అదే చెప్తున్నాడు, ఆమె చంపుతా అని. వీళ్ళతోటి నాకు ఇంత లైఫ్ థ్రెట్ ఉందని నేను డైవర్స్ పిటిషన్లో కూడా ఇదే కారణం చూపించి డైవర్స్ పిటిషన్ కూడా వేసుకున్నా. వాళ్ళ అన్నలు ఏంటంటే నేను ఏడ దొరుకుతున్నా అని చూస్తున్నారు. నల్గొండ పోలీస్ స్టేషన్లో అన్నీ తిరిగిర్రు, ఇంకా మేము ఏం చేయలేము అనుకుంటే నా మీద ఫాల్స్ 498 కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసారు. ఎవరు? మిర్యాలగూడ 2 టౌన్ పోలీసు. వాళ్ళ వదినలను తిట్టిండు, లేదంటే వాళ్ళ వదినల పిల్లలను తిట్టిండు అని ఈ అమ్మాయి కేసు పెట్టింది, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. 498A అనేది ఈ అమ్మాయిని హరాస్మెంట్ పెడతానో, డౌరీ అడుగుతానో, లేదంటే గృహహింస పెట్టి ఇంకేదైనా పెడితే ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే మీరు ఫైల్ చేయాలి. అలా వదినలను తిట్టి మీ అన్న వాళ్ళ బామార్దులు మీరు తిట్టుకున్న దాన్ని కన్సిడర్ చూపించి పోలీసులు ఎట్లా 498 ఎఫ్ఐఆర్ చేసినా నాకు ఇప్పటికి అర్థమైతలేదు. డీజీపీ గారికి ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు, గతంలో వెయిటింగ్ లిస్ట్ వేసిన న్యాయం జరగలేదు. హెచ్ఆర్సీకి ఇస్తే నల్గొండ పోలీసులు ఆగిరు, కానీ ఆ ఎస్ఐ గారు 2 టౌన్ అయినా నేను ఉండేది అప్పాజిపేట, నల్గొండ జిల్లా నల్గొండ మండలం. ఈ అమ్మాయి ఒక 6 రోజుల కంటే ఎక్కువ లేదు నా దగ్గర. మీరు ఒక 2 years నుంచి దూరంగానే ఉంటున్నాం. అమ్మాయి ఎప్పుడు గృహహింస పెట్టినా, నేను ఎప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, అసలు ఆ పోలీసు వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినా కూడా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు.
నాకైతే తల్లిదండ్రులు లేరు, సమాజంలో ఒంటరిగా బతుకుతున్నా, ఒక్క సపోర్ట్ లేకుండా. ఈ అన్నల మీద కేసు పెడితే నల్గొండ పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరో నాకు కారణం కావాలి. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు స్పందించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.